ఆరో వార్డులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీ. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణ కేంద్రం ఆరో వార్డులో మాజీ కౌన్సిలర్ సోహెల్ అలీ, వార్డ్ ఇన్ఛార్జీలు నవాజ్, శేఖర్ ఆధ్వర్యంలో నవ సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుతుబ్, షకీల్తో పాటు కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు 6వ వార్డులో మరి ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న గారి ఆదేశానుసారం ఈరోజు మా వార్డులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ నిర్వహించడానికి ఏంటంటే, గత పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా అయితే అమిత్ షా గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వాక్యాలు చేశారు, దాని కొరకు మా ఏఐసి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఈ వార్డని కాదు ప్రతి గ్రామం ప్రతి గల్లీలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలి. ఆయన ఏదైతే మనకు హక్కులు కలిగించడు, మరి ఆయనకు అవమానం జరగకుండా మనం కూడా మనకి ఎట్లయితే రాజ్య అధికారాలు ఇచ్చిన వ్యక్తియే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తిని అవమానించడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ దృష్టిలో పెట్టి ఏఐసి పిలుపు మేరకు మరి జగ్గన్న గారి ఆదేశం అనుసారం ఈరోజు 6వ వార్డుల గల్లీలా తిరుగుతుంటూ ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అది నెరవేర్చాలని కోరుకుంటున్నాం ప్రజలతో. మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవాజ్ గారికి, మరియు శేఖర్ అన్న గారికి, మరియు షకీల్ భాయ్ గారికి, సీను అన్న గారికి, మరియు కుతుబ్ భాయ్ సీనియర్ నాయకులు కుతుబ్ భాయ్ గారికి, మరియు
ఈరోజు 6వ వార్డు నుంచి పాల్గొన్నటువంటి అందరూ ఆ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందున వీళ్ళందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై సంవిధాన్. ఏఐసి పిలుపు మేరకు జై సంవిధాన్ బాపూజీ ప్రోగ్రాం అనేది వార్డ్ నంబర్ 6లో మా గౌరవనీయులు టీజీపీ మేడం నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఆదేశాల మేరకు 5 రోజుల ప్రోగ్రాము వార్డులో జరిగింది. ప్రతి ఒక్క జై సంవిధాన్ అనగా అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని, దేశ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు సంవిధానం అనేది రాజ్యాంగపరమైంది కాబట్టి రాజ్యాంగం రాసింది అంబేద్కర్ తన గురించి రాయాలి. రాజ్యాంగం యావత్ దేశ ప్రజల గురించి ప్రామాణికంగా సూచి అంబేద్కర్ అట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే ఇప్పటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాజ్యాంగాన్ని పొందుపరిచిన చట్టాలను తీసేసి వేరే యాక్ట్ పెట్టి వాళ్ళ పార్టీ బలాలను నిరూపించడానికి చేస్తుంది. అది దేశానికే మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ప్రతి బీదవాడు దళితుడే అని అన్నారు. అయితే ఆ సంవిధాన్ని ఇప్పుడు వచ్చిన పార్టీలు ఏం చేస్తున్నాయంటే లేదు, అంతా ధనికులకే రాజ్యాంగం ఉన్నది, బీద వాళ్ళకు లేదు అనేది వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మార్చేద్దామని ఈ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రతి ఒక్కడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలన్నా, ఒకరికి ఏదైనా కావాలన్నా, సరిగ్గా నడవాలంటే దానికి రాజ్యాంగం మీదనే ఆధారపడి ఉంది. ఉదయం ప్రతి బీదవాడు దళితుడే అని అంబేద్కర్ గారు అనే రచన రాసింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం అందరం రాజ్యాంగాన్ని పొందుపరిచిన అట్టి సెక్షన్లను మనము తూచా తప్పకుండా పాటించి దేశము సత్యసామలంగా ఉండాలి, దేశం పురోగతి చెందాలంటే సంవిధానం అనేది అవసరం. రాజ్యాంగము రాసింది అంబేద్కర్ కాబట్టి దిక్సూచిగా తలమానికం రాజ్యాంగము అంబేద్కర్ రాసింది కాబట్టి తలమానికం తీసుకొని ప్రతి ఒక్కరూ బతకడానికి మరి దేశము అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం. కాబట్టి అందరూ రాజ్యాంగ సంవిధానాన్ని పాటించి ఏం చేయాలంటే దేశాన్ని సస్యశ్యామలము మరియు అభివృద్ధి పథకం నడిపించాలని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు సంగారెడ్డిలో చేస్తున్నాం. కాబట్టి ఈ వార్డ్ నంబర్ 6లో నేడు డోర్ టు డోర్ తిరిగి అందరికీ చెప్పడం జరుగుతున్నది. ధన్యవాదాలు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.